పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 13వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనము వరకు, 36 నుండి 37 వరకు. యేసు సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభూ, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి ఆ బాలికపై మీ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవులకి, విశ్వసించేటువంటి వారికి, దేవుని మీద ఆధారపడేటువంటి వారికి ఉండవలసినటువంటి అతి ముఖ్యమైన గుణాలలో ఒకటి దేవుని విశ్వసించి ధైర్యంగా ఉండడం. అధైర్యాన్ని, పిరికితనాన్ని దగ్గరకు రానివ్వకూడదు. నా దేవుడు నా చేరువలో ఉన్నాడు, నేను నా దేవుని దగ్గర ఉన్నాను, నా దేవుని మీద ఆధారపడుతున్నాను, కాబట్టి నేను భయాన్ని, అధైర్యాన్ని, పిరికితనాన్ని నా దగ్గరకు రానివ్వను అని పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఉండటం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ధైర్యం, ఈ విశ్వాసం, ఈ బలమైనటువంటి, దృఢమైనటువంటి, ఆధారపడేటువంటి తత్వం అనేటువంటిదే మనకి కొండంత అండగా ఉండి దేవుని శక్తి ద్వారా ఎంతటి కార్యాన్నైనా చేసేటువంటి ఆ బలాన్ని మనకిస్తుంది. ప్రియులారా, అమెరికా దేశంలో 1950వ సంవత్సరములో యాన్ జూలియన్ అనేటువంటి అమ్మాయి జన్మించింది. ఇది జరిగిన సంఘటన. ప్రియులారా, ఆవిడ నిదానంగా ఎదుగుతూ ఆవిడ హాలీవుడ్ సినిమాలో ఒక గొప్ప హీరోయిన్ అయిపోయింది. జన్మించటం ఒక మంచి కథోలిక, విశ్వాసము కలిగిన కథోలిక కుటుంబంలో జన్మించింది. ఈ యాన్ జూలియన్ తన 35వ సంవత్సరానికే చాలా అవార్డులు పొందింది సినిమా ఫీల్డ్లో. ఒక పేరుని కొలిగినటువంటి ఒక గొప్ప హీరోయిన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. కానీ తన 35వ ఏట ఆవిడ ఒక భయంకరమైనటువంటి వార్త వినవలసి వచ్చింది. ఏమిటి అంటే, ఈ యాన్ జూలియన్కి బ్రెస్ట్ క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది అని ఆమెకి డాక్టర్లు తెలియజేశారు. ప్రారంభంలో కొంచెం కృంగిపోయింది, భయపడింది, అధైర్యం తన చెరువులోనికి వచ్చింది. ఆమె వృత్తిరీత్యా ఒక సినిమా హీరోయిన్ అయినా కానీ ఒక విశ్వాసం కలిగినటువంటి బలమైనటువంటి భక్తురాలుగా ఆవిడ జీవిస్తూ ఉంది. ప్రియులారా, అయితే ఆవిడకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేషన్, సర్జరీ చేయాల్సిన రోజున ఆ తల్లి బాగా బలంగా నమ్మేటువంటి, విశ్వసించేటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ దిసేల్స్ గారి యొక్క దేవాలయానికి వెళ్ళి దివ్యసప్రసాద ప్రభువు ముందు మోకరించి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ చర్చి తలుపు మీద ఉన్నటువంటి ఒక కొటేషన్ చదువుకుంది. ఏమిటి ఆ కొటేషన్ అంటే, ఏ పరలోక తండ్రి అయితే నిన్ను ఈ రోజున కాచి కాపాడుతున్నాడో అదే పరలోక తండ్రి రేపటి రోజున కూడా నిన్ను కాచి కాపాడబోతున్నాడు. అదేవిధంగా నిన్ను శ్రమల నుండి ఆ దేవుడు కాపాడతాడు, లేక శ్రమలను తట్టుకునేటువంటి శక్తిని ఆ దేవుడు నీకు తప్పనిసరిగా ఇస్తాడు అని రాయబడి ఉంది. ఈ యాన్ జూలియన్ అనేటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చిన హాలీవుడ్ హీరోయిన్ ఈ వాక్యాలను బలంగా నమ్మింది. ఏ దేవుడైతే నన్ను ఈ రోజున కాపాడుతున్నాడో అదే దేవుడు రేపటి రోజున కూడా నన్ను కాపాడబోతున్నాడు. శ్రమలు వస్తాయి,
బాధలు వస్తాయి, కానీ ఆ శ్రమలను తట్టుకునే శక్తిని ఆ దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి బలమైన దృఢమైన విశ్వాసముతో ఆ తల్లి ఆ రోజున సర్జరీకి, క్యాన్సర్ ఆపరేషన్కి థియేటర్లోకి వెళ్ళింది. ప్రియులారా, ఆమె 35వ సంవత్సరంలో ఆమెకి క్యాన్సర్ వ్యాధి సోకితే ఇప్పుడు ఆవిడ వయసు 74 సంవత్సరాలు. ఇంకా క్యాన్సర్తో పోరాడుతూనే ఉంది. ఆరోగ్యంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంది. ఈ యాన్ జూలియా అనేటువంటి ఈ సినిమా హీరోయిన్ ఈ క్యాన్సర్ వ్యాధి సోకి సుమారుగా 40 సంవత్సరాలకు పైబడి ఆవిడ ఈ వ్యాధితో పోరాడుతున్నటువంటి ఈ స్త్రీ ప్రియులారా, అనేక సార్లు అనేక సందర్భాలలో టీవీలకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, టీవీ షోలలో మాట్లాడుతూ ఆమె చెప్పిన సాక్ష్యం ఏమిటి అంటే, నా దేవుడు ఈ రోజున కాపాడినట్లుగానే రేపటి రోజున కూడా నన్ను కాపాడతాడు అనే విశ్వాసం, బలం, ఆ దృఢమైనటువంటి నమ్మకం నా దేవుని మీద నాకుంది. అదేవిధంగా శ్రమలు నా జీవితంలో వచ్చినప్పుడు ఆ శ్రమలు తట్టుకొని నిలబడేటువంటి శక్తిని నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం నా దేవుని మీద ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది. కాబట్టే నేను ఈ క్యాన్సర్ వ్యాధితోటి పోరాడి 40 సంవత్సరాలకు పైబడి గెలిచి నిలచాను అని చెప్పటం ఆమె సాక్ష్యంగా ఎన్నో సందర్భాలలో జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో శ్రమలు కష్టాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. రావు అని బైబిల్లో ఎక్కడెక్కడ దేవుడు మనకు చెప్పలేదు. కానీ ఈ శ్రమల సమయంలో, ఈ బాధల సమయంలో, ఈ సవాళ్ళ సమయంలో నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఒకటి, నీవు ఎంత విశ్వాసముతో ఆధారపడుతున్నావు? మూడవది, నీవు విశ్వసించినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎంత ధైర్యంగా ఉంటున్నావు? ఈ మూడే అతి ముఖ్యమైనటువంటివి ప్రియులారా. ఈనాడు మనము చదువుకున్న వాక్యములో ప్రప్రథమంగా ప్రియులారా, యాయీరు తన కుమార్తె మరణావస్థలో ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా బిడ్డ మరణావస్థలో ఉంది, నీవు వచ్చి ఒక మాట పలికితే చాలు, తాకితే చాలు, నా బిడ్డ స్వస్థత పొందుతుంది. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాడు? యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యాయీరు కుమార్తెకి యేసయ్య ప్రాణదానాన్ని పెట్టటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాయీరు కుమార్తె భయంకరమైన అనారోగ్యముతో ఉంది. యాయీరు కుమార్తె ఆ భయంకరమైనటువంటి అనారోగ్యం కారణంగా, అస్వస్థత కారణంగా మరణించే స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇక మరణం తథ్యం అనుకుంటున్నారు. ఇక యాయీరుకి వేరే మార్గం లేదు. ఇటువంటి సమయంలో ప్రియులారా, యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభువుని వేడుకున్నాడు. అయ్యా, నా కుమార్తె మరణావస్థలో ఉంది, మీరు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచండి, నువ్వు వస్తే చాలు నా కుమార్తె స్వస్థత పొందుతుంది అని యాయీరు పలుకుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో, ప్రభువా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నదయ్యా, మీరు వచ్చి ఆ బాలికపై మీ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదని మిగుల బ్రతిమిలాడసాగెను. అయితే ఇంతలోనే ఒక కార్యం జరిగిందండి. ఈ యాయీరు యేసుప్రభు దగ్గరికి వచ్చి అతనితో ప్రార్థన చేస్తున్నట్టు ఈ కొద్దిగా సమయంలోనే ఒక భయంకరమైన వార్త వచ్చింది. ఏమిటది? మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో, ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, అయ్యా, నీ కుమార్తె మరణించిందయ్యా, జరగకూడదే జరిగిపోయిందయ్యా, గురువుని ఇంకను శ్రమ పట్టనేలా అని అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను. ప్రియులారా, ఈ సమయంలో
ఈ 2 మాటలు యేసు ప్రభువు యాయిరుతో మందిర అధ్యక్షునితో చెప్పిన 2 మాటలని మనం ధ్యానించుకోవాలి ప్రియులారా. ఏమిటి ఆ 2 మాటలు? అయ్యా, నీ కుమార్తె చనిపోయింది, ఆ గురువుని ఇంకెందుకు కష్టపెట్టడం, ఆయన రానే వద్దులే, ఆగిపోమ్మనండి అంటే ఆ వచ్చిన సేవకులు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు యొక్క శక్తి చిన్న చితక రోగాలకు మాత్రమే పరిమితం, చిన్న వ్యాధి వస్తే మాత్రమే యేసు ప్రభు స్వస్థపరచగలడు, మరణించిందిగా ఇక యేసు ప్రభు వల్ల కాదులే అంటే వాళ్ళ తలంపు చూడండి ప్రియులారా. నీ కుమార్తె మరణించింది, గురువుని ఇంకా నువ్వు శ్రమ పెట్టినేలా, ఆయన వచ్చిన ప్రయోజనం లేదు కదా, చచ్చిపోయింది ఆల్రెడీ, చనిపోయినామని ఎవరు లేపుతారు? లేపలేడుగా ఆయన. ఆ మాటలు దాగి ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడు చూడండి, యాయిరుతోటి అంటున్నాడు ఏమని? నీవు ఏ మాత్రము ఏ కొంచెం కూడా అధైర్యపడకో, అపనమ్మకాన్ని అధైర్యాన్ని పిరికితనాన్ని దగ్గరికి రానియమాకో, విశ్వాసము కలిగి ఉండుము. ప్రియులారా, బైబిల్ గ్రంథములో చాలా సందర్భాలలో అధైర్యపడకు, భయపడకు, పిరికితనం దగ్గరికి రానియమాకంటాడు దేవుడు. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. యేసు ప్రభువు కూడా యాయిరుతోటి ఏమంటున్నాడు? వారి మాటలు లక్ష్య పెట్టక మందిర అధ్యక్షునితో నీవు మొదటి మాట ఏంటి? నీవు అధైర్యపడకంటల్లా, ఏ మాత్రమో అధైర్యపడక, ఏ కొంచెం కూడా అధైర్యపడ మాకు. క్రైస్తవులు అనేటువంటి వారికి బలమైన దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. దానికంటే ఎక్కువగా పిరికితనాన్ని దగ్గరికి రానివ్వకూడదు. ఎస్, ఎందుకనంటే ప్రియులారా, దర్శన గ్రంథములో 21వ అధ్యాయములో 8వ వచనం విధంగా సెలవిస్తూ ఉంది. కానీ పిరికి వారికిని అవిశ్వాసులకును మోసగాండ్రకును అగ్నిగంధకమైనటువంటి గుండమే తగిన స్థలమగును. పిరికి వారికి స్వర్గరాజ్యం లేదంటండి, పిరికోళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించారంటండి. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఆ తరువాత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. అందువలననే హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. పౌలు గారు తిమోతి గారితో ఏమంటున్నారంటే, హస్తాభిషేకము ద్వారా నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మని సజీవముగా నువ్వు ఉంచుకోవాలి, కాపాడుకోవాలి. ఎటువంటిది ఆత్మ అంటే, దేవుడు మనకు వసగు ఆత్మ మనలను పిరికి వారిని చేయదు, భయపెట్టదండి. అంతేకాక ఆయన ఆత్మ మనను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహముతో నింపును. ప్రియులారా, క్రైస్తవుడనేటువంటి వాడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. క్రైస్తవుడనేటువంటి వాడు ఆత్మచేత నింపబడ్డాడు. కాబట్టి పిరికివాడిగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే మరణించాడు. మహాజనసంద్రమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని వాగ్దాన భూమిలోనికి, కనాను దేశంలోనికి నడిపించవలసిన బాధ్యత యెహోషువ, చిన్నవాడైనటువంటి యెహోషువ భుజస్కంధాల మీద వేయబడింది. భయం కదండి. మోషే అంతటి మహానాయకుడు తర్వాత ఈ తలబిరుసు జనం, ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను నడిపించడం నా వల్ల ఇద్దా? ఒకలాంటి అభద్రతాభావం, భయం. ఆ సమయంలో యెహోషువ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా, నా వల్ల అయితే కాదు, నువ్వు నాకు తోడుగా ఉండు. ఈ నీ ప్రజలని నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని నడిపించడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వు, నువ్వు నాకు తోడుగా ఉండనట్టుకంటే ముఖ్యంగా వేడుకున్నాడు. ఆ సమయంలో దేవుడు 2 మాటలు చెప్తాడు. ఆ మాటలు చదివి వినిపిస్తాను పిల్లారా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యెహోషువ 1:5. నీ జీవిత కాలంలో ఎవ్వరును నిన్ను ఎదిరింపజాలరు,
మోషేకు వలె నీకును నేను తోడై ఉందును, నిన్ను విడవను, నిన్నెడబాయను. వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం. నేను నీకు తోడుగా ఉంటా. మోషేకి ఏ విధముగా తోడుగా ఉన్నాను, యెహోషువ నీకు కూడా నేను తోడుగా ఉంటా అని పలికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి. చదువుకున్న 9వ వచనము ఏమిటంటే, నేను చెప్పినట్లుగా ధైర్యస్థైర్యములను అవలంబింపుము, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము, నీ దేవుడైన ప్రభు ఎల్లవేళలా నీకు తోడై ఉండును. ప్రియులారా, ధైర్యంగా ఉండో, నిర్భయముగా ఉండో, నిస్సంశయముగా ఉండో. అది నువ్వు చేయగలిగినప్పుడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడో. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది? నీ విశ్వసిస్తే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నీలో భయం ఉండదు. నీకు ఆ విశ్వాసం లేకపోతే భయం బయలుదేరుతుంది. నాన్న మన ప్రక్కనే ఉంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చీకట్లో కూడా ధైర్యం ఉంటుంది, అవునా కాదా? నాన్న ప్రక్కన లేకపోతే భయం టన్నులు వస్తుందండి. భయం టన్నులు వస్తుంది. అక్కడ పేపరు ఒక ముళ్ళ కంపకి తగిలి అలా ఊగుతూ ఉంటుంది, ఊరుకునే తెల్ల పేపరు. ఇకంతే, వీడి పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ రాత్రిపూట వీడి ప్రయాణం వెళుతున్నాడు, తండ్రి పక్కన లేడు, నాన్న పక్కన లేడు. ఆ పగటిపూట గాలికి వచ్చి తగిలినటువంటి ఆ ముళ్ళ కంచెకి తగిలినటువంటి ఆ తెల్ల పేపరు ఊరికిన గాలికి రాత్రిపూట చీకట్లో తెల్లగా ఇలా కొట్టగలాడుతుంటుంది. ఇక దాన్ని చూడగానే వామ్మో ఇంకేముంది, పై ప్రాణాలు పైనే పోతాయి. అదే తండ్రి పక్కన ఉంటే, లేదురా అది పిచ్చి కాగితం, వెళ్ళారా నేనున్నాగా. ఎస్, ఆ ధైర్యం. నా నాన్న నాకు తోడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు దేవుడి పిల్లారా? నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపును యెహోషువతో దేవుడు. ఎందుకు చెప్పాలి ఇది? ఆ ధైర్యం లేకపోతే, దేవుని మీద విశ్వాసం లేకపోతే మన అభద్రతాభావంతో కూలిపోతాం. అందుకే నేను ఎప్పుడు అంటాను కదా ప్రియులారా, ఏంటంటే పిరికితనానికి మించినటువంటి రోగం లేదండి, జబ్బు లేదు, భయానికి మించిన దెయ్యం లేదండి, భయం మించినటువంటి దెయ్యం లేదు, సాతానుడు లేడు, ధైర్యానికి మించిన దేవుడు లేడు. ఇక్కడ దేవుడు లేడని కదా దాని అర్థం. దేవుడు మనతో ఉంటే నిజంగా మనకు ధైర్యం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మనకి అందరికి కూడా ఉండాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. రెండవ మాట ఏమంటున్నాడంటే, యేసు ప్రభు యాయీరుతోటి ప్రియులారా, మార్కు సువార్త 5:36 నీవు ఏమాత్రమో అధైర్యపడకము. రెండవది, విశ్వాసము కలిగి ఉండుము. విశ్వాసం చాలా ముఖ్యం. మార్కు సువార్త 5:36 యాయీరుతో దేవుడేమన్నాడు? విశ్వాసాన్ని కలిగి ఉండన్నాడు. ఒక 2 మాటల ముందుకు వెనక్కి వెళితే మార్కు సువార్త 6:34 అందుకు ఆయన ఆమెతో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునది, ఆరోగ్యవతివై ధైర్యముగా ఇంటికి పోయిరా. ఎందుకని ఈ మాటలు అన్నాడు యేసు ప్రభు? ఆ రక్తస్రావ రోగి యేసయ్య అంగి అంచును తాకింది, వెంటనే స్వస్థత వచ్చింది. ఎవరు నన్ను తాకింది అని వెనక్కి తిరిగి అడిగాడు, భయపడిపోయింది. 33 తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు యేసు పాదములపై పడి జరిగినదంతయు విన్నవించను. కుమారి భయపడమాకు, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది. విశ్వాసం ప్రియులారా, యేసు ప్రభువు సముద్రం మీద నడిచొస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఆ కంపకి ఆకు ఎలాడుతుంది, ఆ తెల్ల కాగితం ఎలాడపడుతుంది. యేసు ప్రభు రాత్రిపూట నీళ్ళ మీద నడిచొస్తున్నాడు. దయ్యమనుకున్నారు, భయపడిపోయారు. కానీ యేసయ్య అన్నాడు, నేనే కదా, భయపడకుడు. నీళ్ళ మీద ఎట్లా నడిచి వచ్చావా యేసయ్య? పేతురు గారు డౌటు. సార్ నువ్వు నడిచిరా, ఇప్పుడు నేనున్నా కదా, నడిచిరా అన్నాడు. మత్తయి శుభవార్త 14:27 ప్రభు ఏమంటున్నాడు?
వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యం వహింపుడు నేనే కదా. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు ధైర్యంగా ఉండండి అని. ఆ తర్వాత పేతురు ఏమంటాడంటే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 26, 27, 28 వచనాలలో పేతురు అంతటా ప్రభువా నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చి నాకు ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. నడిచి రమ్మన్నాడు. నడిచి వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో వెంటనే మునిగిపోవచ్చు, ప్రభువా నన్ను రక్షించమయ్యా అని కేకలు వేయసాగాను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అని పైకి లాగాడు. విశ్వాసము ధైర్యము ఇవి రెండు చాలా ముఖ్యం. ఎందుకనండి? ఇవి రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్, రెసిప్రోకల్, ఇంటర్లింక్డ్. ప్రియులారా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఎంత భయంకరమైన స్థితిలో అయినా కానీ అని బలమైన దృఢమైన విశ్వాసం ఉంటే భయం ఉండదండి. ఆ విశ్వాసం లేకపోతే భయం ఉంటుంది. కాబట్టి రెండు కూడా కనెక్టెడ్ అండి, ఒకదానితో ఒకటి. రెసిప్రోకల్ అంటారు, ఇంటర్లింక్డ్ అంటారండి. ఇది లేనటువంటి వాడికి అది ఉండదు, అది లేనటువంటి వాడికి ఇది ఉండదండి. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. ఏం జరుగుతుందో ఆ తర్వాత? ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళాడు. 39వ వచనములో యేసు లోపలకు ప్రవేశించాడు. మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు, ఆ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదని పలికెను. జనమందరు చేరారు యాయీరు ఇంటి చుట్టూ కూడా, ఏడుస్తూ ఉన్నారు బాలిక చనిపోయిందని. అయితే యేసుప్రభు అన్నాడు చనిపోలేదు, నిద్రిస్తుంది అన్నాడు. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. మార్కు సువార్త 5వ అధ్యాయము 40వ వచనములో హేళన చేస్తున్నారు. అయినను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలోనికి ప్రవేశించను. ఎందుకు పంపించాడండి? మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, అద్భుతాన్ని చూస్తే మంచిదే కదా. ఆలోచించండి పిల్లలు, ప్రతి యేసు ప్రభు చేసే ప్రతి కార్యానికి ఒక అర్థం ఉంటుందండి. వాళ్ళందరినీ కూడా గది నుంచి బయటికి పంపించాడు. వాళ్ళందరూ ఎదురుగా చేయొచ్చు కదా అద్భుతం. ఎందుకు బయటికి పంపించాడు? తెలుగులో ఒక సామెత ఉంది, తాను జడ్డ కోతంట వనమల్లా జడగొట్టుద్దంట. ఆ ఏడ్చేవాళ్ళు, ఆ పెడబొబ్బలు పెట్టేవాళ్ళు అక్కడే ఉన్నారనుకో, ఈ యాయూరు విశ్వాసం కాస్త కుంటుపడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ముందు బయటికి పోండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఎవరైతే నమ్మకం లేకుండా నా మీద విశ్వాసం లేకుండా ఉన్నారో బంధువులు చుట్టాలందరినీ బయటికి తోలేశాడు. తోలేసి అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు, బాలిక చెయ్యి పట్టుకుని ఏమంటున్నాడు? తలితాకుమి, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని పలకగానే వెంటనే బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయం గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యపడే చకితులైరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనందరి జీవితాలకు అన్వయించుకోవాలి. మన జీవితాలలో ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు రాకపోవచ్చుగాక, కానీ మనందరి జీవితాలలో ప్రియులారా ఇటువంటి పరిస్థితులు తారసపడుతుంటాయి. ఎటువంటివి? ఆ బాలిక మరణావస్థలో ఉన్నది, చేతులు మించిపోయింది, ఇంకా మరణించింది కూడా. మన జీవితంలో కూడా మన చేతులు దాటిపోయినట్టు పరిస్థితులు. ఇక నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఇంకా ఎవ్వరేం చేయలేరు. 2 రకాల ప్రజలు అక్కడ మనం చూస్తున్నాం. ఒకళ్ళు వచ్చి నీ బిడ్డ చచ్చిపోయిందయ్యా, ఇంకెందుకు ప్రభువుని కష్టపెట్టడం ఎందుకు అని ఒకళ్ళు అన్నారు, సేవకులు అన్నారు. ఇంటికి వచ్చేసరికి వీళ్ళు వేడుస్తూ కూర్చున్నారు. మన జీవితంలో కూడా ఇక నువ్వేం చేయలేవు, నీ పరిస్థితి అయిపోయింది, నీ వల్ల కాదు, నువ్వింక వేస్ట్ అని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం చూడాల్సింది యేసయ్య వంక బిడ్డలారా. మనం ఆధారపడాల్సింది యేసయ్య మీద ప్రియులారా. మనం చేయాల్సిన ప్రార్థన యాయీరు వలె ప్రియులారా. ఎప్పుడైతే మనం యాయీరు వలె యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, ఇదిగో నాయనా నువ్వు సమస్తం కూడా చేయగలిగినటువంటి వాడు అని బలమైన దృఢమైన విశ్వాసముతో
ఆయనను వేడుకోగలిగితే, ఆయన మీద నమ్మకాన్ని ఉంచగలిగితే మన జీవితంలో మహా గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున ప్రియమైన బిడ్డ, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ యాయీరు వంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావా? నీవు కూడా యాయీరు వలె యేసయ్య మీద విశ్వాసాన్ని ఉంచు. యాయీరు వలె ప్రార్థన చెయ్యి. యాయీరు వలె యేసయ్య దగ్గరికి వెళ్ళు. యాయీరు వలె యేసయ్యకు మొరపెట్టుకో. యాయీరు వలె భయపడమాకో. యాయీరు వలె విశ్వాసాన్ని కలిగి ఉండో. నీ జీవితంలో నీవు అద్భుతాన్ని చూడబోతున్నావు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు నీవు భయంకరమైన వ్యాధితో, మరణకరమైన వ్యాధితో ఉండి చివరికి మరణించినటువంటి యాయీరు కుమార్తెని సజీవంగా లేపుతున్నావు తండ్రి. మా జీవితాలలో అలవి కానటువంటి, ఇక వల్ల కావు, చెయ్యి దాటిపోయింది, పరిస్థితి విషమించింది అనుకున్న పరిస్థితులను కూడా నీవు సక్రపెట్టగలిగినటువంటి దేవుడవు, క్రమపరచగలిగిన దేవుడు ప్రభువా. చెయ్యి దాటిపోయిన స్థితులను ప్రభువా, పరిస్థితులను ప్రభువా, నీవు మరలా స్థితిలోనికి, మంచి స్థితిలోనికి తీసుకురాగలని శక్తిమంతుడు మేము నమ్ముచున్నాం తండ్రి. నీ ఆత్మవర్షాన్ని మా మీద కుమ్మరింపచేయండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ ఎంతోమంది బిడ్డలు యాయీరు వంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అది ఆరోగ్యం విషయంలో కావచ్చుగాక, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చుగాక, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవటం వలన కావచ్చుగాక, కుటుంబంలో అశాంతి అలజడి వలన కావచ్చుగాక, స్థితి పరిస్థితి ఏదైనా కానీ ఆ పరిస్థితిని సక్రపెట్టగలిగినటువంటి, మంచిగా మార్చగలిగిన శక్తివంతుడు నీవే నాయన. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడితే ప్రతి బిడ్డను యాయీరు కుమార్తెను స్వస్థపరచి జీవంతో లేపినట్లుగా ప్రతి బిడ్డను మీరు లేపండి తండ్రి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలందరినీ కూడా యాయీరును దీవించినట్లుగా, తన కుమార్తెను దీవించినట్లుగా మీరు దీవించండి. ఈనాడు ప్రభువా, చదువుల సంవత్సరంలో చదువుకునే బిడ్డలందరూ కూడా మరలా స్కూల్స్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం ప్రారంభిస్తున్నారు. వారందరిని మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. వారిలో ఉన్న భయాలను తొలగించండి. ధైర్యంతో వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. ప్రభువా, మా కొరకై ప్రార్థించండి స్వామిని. ఎంతోమంది ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా, ఈ యొక్క వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారు. వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా యాయీరును దీవించినట్లుగా, యాయీరు కుమార్తెను దీవించినట్లుగా నీ బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని, స్వస్థపరచ లేవనెత్తి దృఢపరచమని, బాధలు అశాంతి అలజడి నుండి విముక్తిని కలిగించమని, గర్భఫలాలను ప్రసాదించమని, వివాహాలను జరిపించమని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురమ్మని, కుటుంబంలో శాంతిని నెలకొల్పమని, సమాధానాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.